ఊడవడం అయిపోయింది. ఇంకా స్నానం చేసి వచ్చి ప్లాంట్స్కి నీళ్ళు పోయాలి. స్నానం అయిపోయింది, ప్లాంట్స్కి నీళ్ళు పోయాలి. అవును, పండక్క వచ్చింది. నువ్వేనా? ఏంటే నేను చెప్పకుండా స్నానం చేసావు? అంటే ఈరోజు ఫంక్షన్ ఉంది కదా. ఫంక్షన్ అంటే ఎందుకు ఫంక్షన్లో ఐస్ క్రీమ్స్ పెడతాడు, ఎన్ని కావాలని అడిగి తినచ్చు. ఐస్ క్రీమ్ ఇచ్చిరాక నేను రోజు ఐస్ క్రీమ్ తింటున్నా కదే. నువ్వు ఐస్ క్రీమ్ కొనిచ్చిన ఇంట్లో డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికన్నా డబ్బులు లేకుండా ఫ్రీగా చాలా బాగుంటుంది. ఇంత కప్పు ఎలా దొరికింది? సర్లే కానీ ఇక్కడ నువ్వేంటి సారీ వేసుకోలేదు, అంటే నువ్వు ఉంటే హెల్ప్ చేసుకోవాలి కదా కూడా. ఎట్లానే ఇట్లాగే సారీ కట్టుకోవడం అంటే సర్లే ఎప్పుడు మేకప్ చేసుకుంటాం. లిప్స్టిక్ వేసుకోవాలి. వంటగదిలో పాలు పెట్టచ్చు. వెళ్ళి చూసి రాకు. దీనికి ఎప్పుడు చూసినా వంటగది మీదే అమ్మ కళ్ళు ఎర్రబడుతుంది, తగ్గించుకో. సారీ సారీ. గోదావరి గట్టు మీద రామశిలకానే. హలో శ్రీలాంటి గారు, చెప్పండి. అవునా? ఎందుకు? ఎలా ఉంది ఇప్పుడు? చనిపోయా? అయ్యో, క్యాన్సర్ అయిపోయిందా? అయ్యో సర్లేండి అండి. బాయ్. ఏమైంది? సారీ అంతా తీసి ఎంత వేస్ట్ చిక్కగా. ఎందుకు? ఎందుకంటే పెళ్ళి క్యాన్సర్ అయింది. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా అమ్మకి చనిపోయింది అంతే కదా. నాకు అర్థమైంది. అక్క నెలగా క్యాన్సిల్ అయిపోయింది కదా, బయట తీస్తా కదా. సరే పద. చెప్పులు కనిపించట్లేదే. బయటకు వచ్చా, తిరిగి పిచ్చి దాని నువ్వు ఎప్పుడు అంతే. నన్ను బయటికి తీసుకెళ్ళావు, ఎక్కడికి తీసుకెళ్ళావు. ఫస్ట్ సమ్మర్ హాలిడేస్లో వర్క్స్ ఇచ్చారు, బట్ ఇప్పుడు ఇది చెయ్యాలా?